దేవుని నామమునకు స్తోత్రంలో ఈనాటి ధ్యానాంశము దేవుడు ప్రేమ స్వరూపి అండి. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం ప్రకారము. అదేవిధంగా యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం ప్రకారము, ప్రియులారా మనము ఒకరినొకడు ప్రేమింతుము, ఏలయనగా ప్రేమ దేవుని మూలముగా కలుగుచున్నది. ప్రేమించు ప్రతివాడును దేవుని మూలముగా పుట్టినవాడే దేవునిని ఎరుగును. దేవుడు ప్రేమ స్వరూపి. అదే 16వ వచనంలో కూడా, మన ఎడల దేవునికి ఉన్న ప్రేమను మనము తెలుసుకున్న వారమే దానిని నమ్ముకొనుచున్నాము. దేవుడు ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు. ప్రేమ యందు నిలిచి ఉండువాడు దేవుని యందు నిలిచి ఉన్నాడు, దేవుడు వాని యందు నిలిచి ఉన్నాడు. ఎంత ప్రేమ కదండి! ప్రేమ అనే 2 అక్షరములు ఎంతో శక్తివంతమైనవి. బంధాలు, బంధుత్వాలు నిలవాలన్నా, సహోదరమైత్య ఐక్యత నెలకొనాలన్నా అందుకు ప్రేమయే ముఖ్య కారణమండి. ఈ ప్రేమ ప్రభు మనకిచ్చిన శ్రేష్ఠ ఈవి. ప్రేమరహితులు ఎప్పటికీ ఒంటరి జీవులే అండి. ప్రేమను గూర్చి పరిశుద్ధ బైబిల్ అనేక రీతులుగా ప్రబోధించిందండి. దేవుడు మనకు అందించిన ప్రేమ కావ్యము బైబిల్ అని చెప్పాలండి. ప్రేమ ఎట్టి ఆశ్చర్యకర విషయమో, ఎన్నెన్ని గొప్ప కార్యములు చేయగలదో అతి వివరముగా విశదీకరించింది పరిశుద్ధ గ్రంథం అండి. దేవుడు ఎటువంటి వారినన్నా కూడా ప్రేమించి, ఆ ప్రేమ మరి మనము కూడా ప్రేమించాలన్నది విశదీకరించింది పరిశుద్ధ గ్రంథం ఒక్కటేనండి. ఆపేక్ష, వాత్సల్యము, అనురాగము, నెనరు, కూరిమి, ఇష్టము మొదలైనవన్నీ ప్రేమకు పర్యాయ పదాలండి. గ్రీకు భాషలో ప్రేమను గూర్చి 3 పదాలు వివరించారు. అగాపే అనున్నది మొదటిది, అనగా దైవ ప్రేమ. ఈ పదము దేవునికి మానవుల పట్ల ప్రేమను తెలుపుతుందండి. రెండవదిగా ఫిలియో, ఇది భార్యాభర్తల మధ్య, సంతానము మధ్య ఉండే ప్రేమ అండి. మూడవది ఎరాస్, ఇది సార్వత్ర జనీనక ప్రేమ, తోటి వారి పట్ల, సహోదరుల పట్ల, పొరుగు వారి పట్ల చూపేది ప్రేమ అండి. ముందుగా అగాపే ప్రేమ, దైవ ప్రేమను గురించి మనము ధ్యానిద్దామండి. దైవ ప్రేమ, ఆయన ప్రేమ ఎట్టిదో తెలుసుకోవాలంటే యోహాను సువార్త 3వ అధ్యాయము 16 చెప్పకనే చెప్పుతుందండి. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను అన్న దానికి ఇక దానికి హద్దు లేదండి. ఎంత అని చెప్పగలిగితే ఎంతో 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 అంటే దానికి మితి లేదు, పరిమితి లేదు. ఇంత అని ఒక కొలమానం లేదండి. అట్టి ప్రేమ తోడనే దేవుడు తన ప్రియకుమారుడైన యేసును ఈ లోకమునకు పంపి మానవ పాప రోగానికి స్వస్థతగా ఆయనను శిలువకు అప్పగించారండి. అది హేతువు లేని ప్రేమ. మనము దేవుని ప్రేమించితమని కాదు, కానీ తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు తన కుమారుని పంపెను. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 10వ వచనం అని చెప్పబడుతుందండి. ఆయనే మొదట మనలను ప్రేమించినని యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 19 చెప్తుందండి. కనుకనే ఆ తండ్రియే మనలను ప్రేమించి తన కుమారుని అనుగ్రహించి, ఆ కుమారుని యందు విశ్వాసము ఉంచిన వారికి నిత్య జీవము కూడా అనుగ్రహిస్తానని వాగ్దానం చేశారండి. ఆయన ప్రేమ యొక్క ఎత్తు, లోతు, వెడల్పు, పొడవులకు కొలత లేదండి, పరిమితి లేదు. సముద్ర దిగాంతాల కన్నా లోతైనది, ఆకాశ మండలం కన్నా ఎత్తైనది. సిలువలో తన 2 చేతులు చాపి నిన్ను ఇంతగా ప్రేమించితిని అంటున్నారండి ప్రభు అయిన యేసు ప్రభు. దేవుని ప్రేమ ఎంతో శ్రేష్టమైనది. కనుకనే ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడుడి అని దైవవాక్కండి. ఆయన ప్రేమను ఆస్వాదిస్తే అది ద్రాక్షరసము కన్నా మధురమైనదట. పరమగీతము 1వ అధ్యాయం 2వ వచనం ప్రకారం. ఆ మధుర ప్రేమను రుచి చూడాలంటే ఆయన ఆజ్ఞలను గైకొనాలండి. వాటిని అంగీకరించాలి, ఆయనను ప్రేమించాలి. నన్ను ప్రేమించువాడు నా ఆజ్ఞలను గైకొనును, వానికి నన్ను కనపరుచుకుందును అని యోహాను సువార్త 14:21లో విశదీకరించారండి అని ప్రభు అయిన క్రీస్తు యేసు చెప్పి ఉన్నారండి. అంతేకాకుండా మనము ఆయన ఆజ్ఞల ప్రకారం నడుచుకునుటయే దేవుని ప్రేమించుట. యోహాను రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 6వ వచనము అని చెప్పబడిందండి. ప్రేమ యందు నిలిచి ఉంటే అది దేవుని యందు నిలిచి ఉన్నట్లే. మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను గైకొందురని యోహాను సువార్త 14వ అధ్యాయం 15వ వచనంలో 14వ అధ్యాయము 15వ వచనము ప్రభువే స్వయంగా చెప్పారండి. వరుడైన యేసు సంఘ వధువును ఏ విధముగా ప్రేమించాడో మహాజ్ఞాని సొలొమోను తన
పరమగీతంలో అతి మనోహరముగా వివరించాడండి. ద్రాక్షారసం కన్నా, జుంటె తేనె ధారల కన్నా మధురమైన ఆయన ప్రేమను పొందాలంటే ఆయనను ప్రేమించి ఆయన ఆజ్ఞలను గైకొని ఆయనలో నిలిచి ఉండుటయే మార్గం. ప్రేమలో నిలిచి ఉండువాడు దేవునియందు నిలిచి ఉన్నాడు అని బైబిల్ చెప్పకనే చెప్పుతుందండి. కనుకనే కుమారుని ముద్దు పెట్టుకోమంటున్నాడండి కీర్తనాకారుడు 2వ అధ్యాయం 12వ వచనం ప్రకారం. ముద్దు ప్రేమను అనురాగములకు గుర్తు కదండి. తర్వాత దైవ ప్రేమ దోషములన్నిటిని కప్పును. సామెతల గ్రంథం 10వ అధ్యాయం 12వ వచనం ప్రకారం. ప్రేమ ఉన్నప్పుడు ఎవరితోనూ ఎట్టి దోషం కనబడదండి. అదే ప్రేమ లేకుంటే ఒప్పులు కూడా తప్పులుగానే కనబడుతూ ఉంటాయండి. మనము దేవునికి విరోధముగా ఎన్నో తప్పులు, దోషాలు చేశామండి, చేస్తూనే ఉంటాం మనం. నా పాపములెన్ని, నా దోషములెన్ని అని యోబు భక్తుడు తనను తాను ప్రశ్నించుకున్నాడండి. మన దోషం కప్పివేయుటకే యెహోవా మన అందరి దోషములు అతని మీద అనగా యేసుక్రీస్తు మీద మోపారండి. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 6వ వచనం ప్రకారం. యేసు ప్రభు దోషులను శిక్షింపక నేను పాపుల కొరకే వచ్చితిని గాని నీతిమంతుల కొరకు రాలేదని చెప్పారండి. ఆయన పాపమును మాత్రమే ద్వేషించారు కానీ పాపిని ప్రేమించారండి. అందువలననే నేను ఇకను వారి దోషములను జ్ఞాపకము చేసుకోనని చెప్పారండి. ప్రేమ మరణమంత బలవంతమైనది. రెండవదిగా పరమగీతంలో 8వ అధ్యాయం 6వ వచనం ప్రకారం. పాపిని ప్రేమించిన యేసు ఆ ప్రేమతోడనే తనను తాను మరణమునకు అప్పగించుకొని శిలువ మీద శ్రమల పాలయ్యారండి. ఈ లోకములోని ప్రేమికులు కూడా ప్రేమించిన వారి కొరకు తమ ప్రాణంను అర్పించుట ఎన్నో చోట్ల చూస్తుంటామండి. కనుకనే ప్రేమ మరణమంత బలవంతమైనదని ప్రసంగిగా చెప్పారండి. యెహోవా భక్తులారా మీరందరూ ఆయనను ప్రేమించుడని కీర్తనకారుడు చెప్పాడండి. ఆయన ప్రేమించినందుననే ఆయన మనల్ని ముద్దు పెట్టుకుంటున్నారు అని పరమగీతము 1వ అధ్యాయం 1వ వచనం చెప్తుందండి. ప్రేమను గూర్చి పరిశుద్ధుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయంలో బహు వివరముగా ఉపదేశించారండి. దేవదూతల భాషలో మాట్లాడిన, మనుషుల భాషతో మాట్లాడిన ప్రేమ లేనట్లయితే అది ప్రాణము లేని కంచు గంట లాంటిది, తాళంబుతో సమానమన్నాడండి. ఎంత గొప్ప జ్ఞానవంతుడై ఉన్నా పరిపూర్ణ విశ్వాసి అయినా ప్రేమ లేని వాడైతే అతడు వ్యర్థుడే అంటున్నాడండి. పేదలకు తన ఆస్తి మొత్తం ఇచ్చిన, శరీరం అగ్నిలో దహించబడిన ప్రేమరహితుడైతే అతని త్యాగమంతా నిష్ప్రయోజనమే అని వివరించారండి. మొదటి భాగముగా కొన్ని ప్రేమామయుడైన దేవుడి గురించి నేర్పించినందుకు వేలాది స్తోత్రములండి. మరికొన్ని విషయంలో రేపటి దాని కొన్ని మాటలు నేర్చుకోవడం దేవుడి సమయం దయచేయనుగాక. ఆమేన్.